ఈరోజు మధ్యలో మన ఆడుస్తుండగా సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెల్లునుగాక. ఆమేన్. సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఈరోజు మన జీవితంలో కూడిన ప్రతి ఒక్కరి జీవితంలో మీరున్న స్థితిలో మీ సమస్యను మీరు పరిష్కరించలేకపోవచ్చు, గెలవలేకపోవచ్చు. కానీ ఆయనను ఆశ్రయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా సమస్యను ఎదిరించగలం. యేసయ్యతో మనం విజయం పొందుదుముగాక. దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్న గట్టిగా ఆమె చేద్దామా? లేదండి నేను ఆరాధించడానికి సిద్ధంగా లేని కూడా ఒకసారి ఆమె చేద్దామా? పాస్ గారు ఎదుగు ఇబ్బంది పెడతారు. గుడ్, పాడదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా అనే పాట పాడుకో. అందరికి వచ్చు కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ దేవునికి ప్రజలే, తెలిసిన వారే, చక్కగా పాడే చక్కటి స్వరాలే. పాడితే స్పీకర్లు కూడా అవసరం లేదు మన వాళ్ళకి, అంత చక్కటి స్వరాలు మనకున్నాయి. చక్కగా పాడబద్దాం, దేవుని యొక్క నామాన్ని గనపరుచుకుందాం. మరి ఆరాధిస్తున్నప్పుడు మరి పాట వచ్చినాడు కళ్ళు మూసుకుని, పాట రానోళ్ళు కళ్ళు కూడా మూసుకొని చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని గనపరుచుకుందాం. మరి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు మాత్రమే కళ్ళు తెరవండి, మిగిలిన అందరూ మన దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. బంగారం అడగలేదు, వత్సాలి అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నివెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నిదరికి రాలేనని నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. పాట. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. 1 2 3 విజయము కావాలి అంటే స్తుతిద్దాం. ఎరుక గోడలు కూల్చబడ్డాయి, స్తుతించిన తర్వాతే విజయాన్ని పొందుదాం. ఆమేన్. గ్లోరీ. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున సిలువను మోసాడయ్యా.
వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషము పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషము పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వస్త్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆమేన్. రక్తాన్ని చిందించిన దేవుని ఆరాధిద్దాం. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషము పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషము పంచాడయ్యా. ఆమేన్. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారు అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆశలను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడు. పడదాం. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసమే వచ్చావయ్యా. నీ వెదకి రాలేనని నా కోసమే వచ్చావయ్యా. 1 2 3 యేసయ్యా, నా 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 యేసయ్యా. హృదయాన్ని ఆస్తులను అంతస్తు
అంతస్తులు హృదయాన్ని పాట మలకసారి బంగారం వజ్రాల్ని హృదయాన్ని ఆస్తులను అంతస్తులు హృదయాన్ని మనుషులను చేశాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా నీ వెదకి రాలేనని నా కోసమే వచ్చాడయ్యా నీ వెదకి రాలేనని నా కోసమే వచ్చాడయ్యా బంగారం అడగాలేదు వజ్రాలు అడగాలి హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు హృదయాన్ని అడిగాడయ్యా నీవు ఆరాధించేటప్పుడు సర్వ శరీరము సర్వ ఆత్మయు సర్వ ప్రాణము సర్వ శరీరము ప్రభు యొక్క స్వాధీనంలో ఉండినప్పుడే నీవు దేవుణ్ణి ఆరాధించగలవు. నీ హృదయాన్ని, నీ యొక్క మనస్సును, నీ యొక్క సర్వ శరీరాన్ని దేవునికి అప్పగించినప్పుడు మాత్రమే నువ్వు ఆరాధించగలవు, పాడగలవు, స్తుతించగలవు, చప్పట్లు కొట్టగలవు, గట్టిగా అరవగలవు, చక్కగా నిలబడగలవు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమె చేద్దామా? చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నివేదకి రాలేనని నా కోసమే వచ్చాడయ్యా, నివేదకి రాలేనని మన కోసం వచ్చినవాడు ఆయన. ఈరోజు మంచి అవకాశం నీ యొద్ద, నీ మధ్యలో ఒక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆరాధన అంటే కేవలం పాటలు పాడటమే కాదు, ఆరాధన అంటే కేవలం సాక్షులు ఉండడమే కాదు, ఆరాధన అంటే లేచి నిలబడి చప్పలు కొట్టడమే కాదు, ఆరాధన అంటే వాక్యమే కాదు, ఆరాధన అంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు, ఆరాధన అంటే వీటన్నిటిని పూర్తి చేసినప్పుడే ఆరాధన అంటారు. కళ్ళు ఒక్కటే మంచి కాదు, నోరు ఒక్కటే మంచి కాదు, చేతులు ఒక్కటే మంచి కాదు, కాళ్ళు ఒకటే మంచి కాదు, సర్వ శరీరం కలిస్తేనే మనిషి అంటారు. ఈరోజు నిజంగా నువ్వు ఆరాధించావంటే అర్థం ప్రతి ఒక్క సందర్భంలో నీ మనస్సును, హృదయాన్ని ఇచ్చినప్పుడే. ఇంతవరకు ఇవ్వలేదేమో, ఈరోజు ఇద్దాం. ఇంతవరకు నీ పసిబట్టి ఓడిపోయావేమో, స్తుతించలేకపోవడం కారణం నీ అప్పులేమో, స్తుతించలేకపోవడం కారణం నీ యొక్క లవ్ ఫెయిల్యూరేమో, నువ్వు స్తుతించలేకపోవడానికి కారణం నీ యొక్క భర్త ఫెయిల్యూర్ కావచ్చు, నువ్వు స్తుతించలేకపోవడం కారణం నీ భార్య ఫెయిల్యూర్ కావచ్చు, నువ్వు స్తుతించలేకపోవడం కారణం నీ చుట్టుపక్కల వారు కావచ్చు, నువ్వు స్తుతించలేకపోవడం కారణం నీ మీద మోపబడిన భారం కావచ్చు, నువ్వు స్తుతించలేకపోవడం కారణం ఏదైనా కావచ్చు. కానీ మరణాన్ని జయించిన, మరణాన్ని ఓడించిన, మరణాన్ని గెలిచిన పునరుద్ధరణ దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నా. మనకు ఓటమి లేదు కానీ గెలిపో ఉంది. ప్రైజ్ ది లార్డ్.
ఆమేన్. నమ్మిన గట్టిగా ఆమె చేద్దామా? ఆమేన్. లేదు నిజంగా బ్రదర్, నీ ఇప్పుడు దాకా ఓడిపోయాను, నేను గెలుస్తాను, నీ విజయం పొందుతాను, నా దేవుల్లో ఉందని నమ్మిన వాళ్ళు మాత్రమే గట్టిగా పాడబడదామా? పాట పాడుతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మహారాజుకే, జై యేసు మహారాజుకే, జై. యేసు మహారాజుకే. జై. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచే భూలోకం వచ్చాడయ్యా. పాడాం. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచే భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున సిలువను మోసాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషమే పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషమే పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారు అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. అడా బంగారు అడగాలేదు, వస్త్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను మీరే పాడాలి. ఈ లోకాన్ని నీ మీదకి నా కోసం, నీ మీదకి నా కోసం, నా యేసయ్యా, నా యేసయ్యా. విజయముతో, విజయముతో ఓటమిని కాళ్ళ కింద నొక్కుతూ నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. Glory to Lord. ప్రతి ఒక్కరు మన చేతులు పైకెత్తుదాం. ఇదిగో ఎవరైతే, నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీ హృదయాలు ఓటు వైపు చూస్తున్నాయి. వద్దు, ఈ ఆరాధనలో నీ చేతులు పైకెత్తావు, ఈ ఆరాధనలో చప్పులు కొట్టావు, ఈ ఆరాధనలో నువ్వు భూమి మీద నిలబడి ఉన్నావు. నీవు భూమి మీద నిలబడి ఉన్నావు, సమాధి చేయబడలేదు. నీవు నిలిచింది భూమి మీద అంటే నీవు కలిగిన ప్రతి ఒక్క ఓటమిని గెలిచడానికే. చేతుల పైకిద్దాం. ఆకాశమందున్న దేవుడు, ఆకాశం చూస్తున్న దేవుడు, మన మధ్యలో సంచరణ చేస్తున్న దేవుడు ఈరోజు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు ప్రభుని అడిగేది నీ బంగారం కాదు, నీ యొక్క వస్త్రాలు కాదు, నీ యొక్క ఆస్తులు కాదండి, నీ అందాన్ని కాదండి అని అడిగేది నీ హృదయాన్ని. ఈ హృదయం ఎవరికి ఇచ్చావో నీకు మాత్రమే తెలుసు.
నీ హృదయం ఎవరికి ఇవ్వాలి ఇష్టపడతావు నీకు మాత్రమే తెలుసు. మరి ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, హృదయం నాకు ఇచ్చావా సహోదరి? ఈరోజు సహోదరుడా, నీ హృదయం నాకు ఇచ్చావా? నీ హృదయంలో 100 పెట్టుకుంటున్నావు. ఆ హృదయంలో 100 పెట్టుకొని నన్ను కీర్తించగలవా? లేవు కదా. కాబట్టి హృదయాన్ని ప్రభుత్వంగా అప్పగించు. తదుపరిలోకి వాక్యతలు వెళ్ళిపోతున్నావు. నీ హృదయంలో ఎంప్టీనెస్ ఉంది. నిజముగా దేవుడు నాకు విజయం ఇవ్వబోతున్నాడు అని నివసిస్తే 2 చేతుల పైకెత్తి ప్రార్థన లేకపోతాం. స్తుతులకు బాతుడా, స్తోత్రాడా, నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన శ్రేష్టమైన మహాగొప్ప సమయంలో నీ పాద సముఖంలో మనం తీసుకొచ్చే విధానాన్ని బట్టి దేవానికి వందనాలు. ఈరోజు అయ్యా చాలామంది ప్రజలు చేతుల పైకెత్తున్నారు. కొంతమంది ప్రజలు చేతులు కిందకి దించుతున్నారు. కొంతమంది ప్రజలు మౌనంగా ఉన్నారు. కానీ ఏది ఏమైనా నువ్వు మమస్సులో సంచారం చేస్తున్నావు. ఏది ఏమైనా నీ ప్రజలు విజయం పొందడానికి ఇష్టం. నీ ప్రజలు కన్నీరు కాచడం చిత్తము కాదు. నీ ప్రజలు దుఃఖంతో ఉండడానికి చిత్తము కాదు. నీ ప్రజలు మూలుగుడానికి చిత్తము కాదు. నీ ప్రజలు ఇదిగో అంగలార్పడానికి చిత్తము కాదు. విజయ కేతను ఎగిరుడే చిత్తం. పాపాన్ని శాపాన్ని వైదొలిగి బయటికి రావడం చిత్తం. ఈరోజు ఎవరైతే నిలబడున్నారో, అర్జిస్తున్నారో, చేతులు పైకెత్తున్నారో, ఇదిగో నీ నామలో వారికి విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ హృదయాలను అయ్యా నీకు అప్పగించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. లోకానికి, మనుషులకి, డబ్బుకి, అంతానికి, అహంకారానికి, గర్వానికి, ప్రేమకి, ఆప్యాయతలకి ఇదిగో సమస్తమైన విషయాలకి హృదయాన్ని ఇచ్చారేమో. ఈ రోజు నా హృదయం ఇవ్వాలని సిద్ధపడి ఉన్నానని చేతులు చాపి ఉండగా ప్రభా, ఆ హృదయంలో నీవు మాట్లాడండి. ఆ హృదయంలో నివసింపచేయమని. ఆ హృదయంలో నీవు మాత్రమే ఉండాలి. నీ హృదయము దేవనాలను చెప్పి ఉండగా మా హృదయాలు దేవుని ఆలలుగా మార్చబడి మేము అనేక మందికి ఆదర్శప్రాయంగా మార్చబడే సహాయం తెచ్చి ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మౌనంగా ఉన్నారో, ఎవరైతే హృదయం ఇవ్వలేకపోతే మరొక తరము దయచేసి ఇదే మంచి అవకాశం, ఇదే మంచి రోజని ముందుకు సాగే భాగ్యం తెచ్చుకొని ఇంతవరకు చక్కగా ఆరాధన నడిపించడం స్తోత్రం. అదేవిధంగా ప్రకటనలు, ఆయా కానుకలు, అదేవిధంగా వాక్య ధ్యానం, చివరి ఆస్తుత ప్రార్థనలు జరుగుతుండగా సమస్తము నీ నా మహిమలో జరించడం సహాయం తెచ్చిపడి మరి ఈల వేసి కేక్ వేసి పిలిచినట్టుగా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని నడిపించమని నీకే సమస్తమైన కనుక చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి. అందరు చేతులకి దించవకండి, పైకెత్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నా హృదయంలో ఉన్నాడు. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు చేతులకి ఎందుకు దించుతాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక.